Now we are going ahead for the new and main message. So now this is the time I'm going to give it to Pastor Robert Sipak. Utilize this time to share what I've got to our brothers and different states of India and different countries. Thank you very much. Please take this time for. All right, thank you, Pastor, for the opportunity. We can go to Ephesians chapter 6 and verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. And Pastor, can you read 10 through 12 to everybody? Sure. So ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ వచనం వరకు చదవమని కోరారు. Shall I read in my language for you, both languages for you? You can read in your language. I can read in my language? Yes, sir. All right, thank you. సో ఎందుకంటే టైం కొరకు మనం చదవాలి, 2 భాషలు చదివితే మరి ఇంకెక్కువ టైం అవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు పాస్టర్ గారు చదవమని కోరారు. సో తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. Yes, Pastor. Tonight we're going to be talking about our enemy. సో ఈరోజు మనము మన యొక్క శత్రువును గురించి మాట్లాడుకుందాం. The Bible says to put on the whole armor of God so that we can stand against the devil. సో బైబిల్ ఏమని సెలవిస్తుంది అని అంటే, దేవుని యొక్క సర్వాంగ కవచములను, రక్షక కవచములను ధరించుకుంటే మనము అపవాదిని ఎదిరించి నిలబడగలుగుతాం అని చెబుతూ ఉంది. Verse 12 says that we don't fight against flesh and blood like people, but we fight against spiritual darkness, which is the devil. సో ఇక్కడ 12వ వచనంలో ఏం చెబుతూ ఉంది అని అంటే, మనము పోరాడుతున్నది ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశతో నిండిపోయిన ఈ శరీరాలతో కాదు, మనము పోరాడుతున్నది చీకటి శక్తులైనటువంటి అంధకార సంబంధులైనటువంటి వాడు అపవాదితో మనం పోరాడుతూ ఉన్నాము. Although we may have people in our life that we might consider an enemy, the real enemy is the devil. సో మనము మన జీవితంలో ఎంతో మంది మనతో ఉన్నటువంటి సహజీవనం చేస్తున్నటువంటి శరీరాలను చూసి వీరు నాకు శత్రువులుగా భావిస్తూ ఉంటాం. నాకు హానికరమైనది చేశాడు, వీడు శత్రువుగా ఉంటాడు అని చెప్పి ఇలాంటి మనుషులను చూసి శత్రువులుగా పరిగణిస్తూ ఉంటారు. I'd like to talk about some of the tools Satan uses and how to overcome. సో ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతూ ఉన్నాను అంటే, మనము ఇలాంటి దేవుని యొక్క కొన్ని రకాల రక్షక కవచములను గురించి, దేవుడు మనకిస్తున్నటువంటి ఆ యొక్క సర్వాంగ కవచములను గురించి మనం ఎలా కాపాడుకోవాలో ఆ విషయం గురించి నేను మాట్లాడతాను. So first of all, Satan's desire is to steal and kill and to destroy. సో మనం ఈరోజు మన యొక్క ఆలోచనల్లో ఉన్నటువంటి ఏదైతే శత్రుత్వం ఉందో వాటిని అన్నింటినీ దేవుని వాక్యముతో సరి చేసుకోవాల్సిన సమయం ఇది. 1 Peter 5:8 says that he's like a roaring lion looking for somebody to devour. మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనములో గర్జించు సింహము వలె సాతాను ఉన్నాడు, వాడు అపవాదిగా చీకటి సంబంధమైనటువంటి వాటిలో మనుష్యులను నిబ్బర పెడుతూ ఉంటాడు. In Luke 22:31, Jesus told Peter that Satan wanted to sift him like wheat or to destroy his life. సో లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనములో మనము చూడగలిగితే, వారు పచ్చి మ్రానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. ఇక్కడ
మరి ఈ గొప్ప సమూహంతో 27వ వచనం నుంచి మనం చూడగలిగితే సో పేతురు గారితో ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అంటే ఎలా ఈ యొక్క అపవాది శక్తులతో పోరాడాలి అన్న సంగతి. The devil is not our friend. He's out to destroy each of us. ఆయన మన యొక్క స్నేహితుడు కాడు. వారిని మనము ఏం చేయాలి అంటే అణగద్రొక్కి వేయాలి, వారిని నాశనము చేయాలి, మన జీవితంలోనికి రాకుండా మనము కాపాడుకోవాలి. For someone who is not saved, he wants to keep them from being saved. For someone who is saved, he wants to destroy your life. సో ఎవరైతే దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని పొందారో అలాంటి వారిని అపవాది వారి కుటుంబాలను పాడు చేయాలి ఏదో ఒక రకంగా అని ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు. అదే విధంగా ఎవరైతే రక్షణ పొందలేదు అనగా క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించలేదో సో అలాంటి వారి విషయంలో అప్పటికే వాడు తన వలలో వేసుకుని ఉన్నాడు అనే అర్థం. And he has some tools that he uses to do that. Can you go to 1 John 2:16? సో ఈరోజు కొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం. మొదటి 1 John 2:16, రైట్? Yes, sir. సో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోతున్నాయి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. Yes, go ahead, Pastor. So Satan uses the lust of the flesh, the lust of the eyes, and the pride of life. సో అపవాది ఏంటి అనంటే అపవాది దాని యొక్క తంత్రములు ఎలా ఉన్నాయి అనంటే అవి ఈ శరీరానికి కలుగుతున్నటువంటి శరీర ఆశ, నేత్రానికి కలుగుతున్నటువంటి ఆశలు, జీవపు డంబము, ఇవన్నింటిని ఉపయోగించి మనుష్యులను తన భక్తి జీవితాన్ని తన విశ్వాస జీవితాన్ని పడద్రోయి వేయాలి, నాశనము చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. When Eve messed up in the garden, she said that the fruit was pleasant to the eyes. It was good for fruit. సో ఎప్పుడైతే అవ్వ ఏదేను తోటలో ఈ యొక్క అపవాది తంత్రమునకు లోబడిపోయిందో, ఆ తంత్రమునకు లోబడిపోయిన తర్వాత ఆ కంటికి పండు రమ్యమైనది గాను చాలా బహు సుందరమైనది గాను మంచిది గాను కనిపించింది. ఆ విషయములో ఆ అపవాది అలా మోసం చేయడం జరిగింది. And she saw that it would make her wise. That was the lust of the flesh, the lust of the eyes, and the pride of life. సో కనుక ఈ యొక్క అపవాది ఈ యొక్క సాతాను ఏంటి అనంటే శరీరాశలతోనూ నేత్రాశలతోనూ మనుష్యులను ఎక్కువగా అల్లకల్లోలము చేసి దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. Satan came to tempt Jesus Christ one time. ఈ యొక్క అపవాది యేసుక్రీస్తు దగ్గరకు కూడా వచ్చింది. యేసుక్రీస్తును కూడా టెంప్ట్ చేసింది, ఆయన్ని పడద్రోయి వేయాలి అని ప్రయత్నము చేయసాగింది. He said, if you're really the Christ, turn this stone into bread. సో నీవు దేవుని కుమారుడు అయితే ఈ యొక్క రాతిని రొట్టెనుగా చెయ్యి అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది. Jesus was fasting at the time, so that was the lust of the flesh, that was the temptation. ఇక్కడ ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసములో ఉన్నారు. మరి ఉపవాసములో ఉన్నటువంటి ఆ సందర్భంలో శరీరము ఆకలితో ఉంటుంది కనుక ఈ శరీర ఆశ మేరకు వచ్చి మనుషులను రెచ్చగొట్టసాగింది అపవాది. Of course, Jesus didn't do it. సో మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు అదేది చేయలేదు. దానిని అధిగమించి కాళ్ళ క్రింద తొక్కి వేశాడన్న సంగతి తెలుసు. Then Satan told Jesus to cast yourself down off the building. The angels will protect you and they will know you're God. అదే విధంగా ఈ యొక్క అపవాది ఏం చెప్పింది అని అంటే యేసుక్రీస్తుతో
ఇదిగో ఈ కొండ శిఖరము నుండి ఇక వచ్చి దూకితే ఇదిగో వాక్యంలో రాయబడిన ప్రకారంగా దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు అని చెప్పి యేసుక్రీస్తుతో మాట్లాడసాగింది, రెచ్చగొట్టసాగింది. That was the pride of life, and of course, again, Jesus didn't fall for it. సో అది ఏమిటి అని అంటే మనుషులలో గర్వకారణమైనటువంటిది, మనుషులకు గర్వాన్ని పుట్టించేటువంటి ఆ యొక్క మాటలు అవి. అఫ్ కోర్స్ అంతే. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం ఆ యొక్క ఏ మాటకు కూడా, అపవాది మాటకు కూడా లోబడలేదు. ఆయన దానిని అధిగమించాడు, జయించాడు అని మనకు తెలుసు. Then Satan told Jesus, if you'll bow down and worship me, I'll give you all this people that you see. ఇప్పుడు అదే విధంగా ఈ అపవాది సాతాను, ఈ తంత్రగాడు ఏం చెప్తున్నాడు అని అంటే యేసుక్రీస్తుతో, నీవు నాకు మోకరించి నాకు మ్రొక్కితే ఈ ప్రపంచం సర్వలోకంలో ఉన్నదంతా నీకే ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంది. That was the lust of the eyes, and of course Jesus still did not obey the devil. సో ఇది ఏంటి అని అంటే ఈ ప్రపంచాన్ని అంతటిని చూపించిన తర్వాత ఇది శరీరంలో ఉన్నటువంటి ఒక నేత్ర ఆశను చూపించింది, శరీర ఆశను చూపిస్తూ ఉంది అపవాది. Many times Satan uses the same tools, the lust of the flesh, the lust of the eyes, and the pride of life. సో చాలా సార్లు మనకు కూడా ఈ యొక్క అపవాది శరీర ఆశలను చూపిస్తూ ఉంటది. అదే విధంగా ఈ యొక్క నేత్రానికి కలిగినటువంటి, కంటికి రమ్యమైనదిగా కనబడినటువంటి వాటి ద్వారా కూడా మనలను మోసం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. Usually when somebody makes us upset, we get prideful. That's the pride of life. సో ఒకవేళ దానికి లోబడి ఉంటే, గర్వానికి, ఆ యొక్క గర్వమునకు లోబడి ఉంటే మన జీవితంలో గర్వము నిండిపోతూ ఉంది. When we look at things we should not, that's the lust of the eyes. ఏంటి అని అంటే మనం దేనినైతే చూడకూడదో అలాంటి వాటిని చూడడము అనేది ఏంటి అని అంటే ఆ యొక్క నేత్రానికి కలిగినటువంటి ఆశ. చాలా చూడకూడని అపవిత్రమైనటువంటివి కూడా ఈరోజు మనుష్యులు చాలా మంది చూస్తూ ఉంటారు. ఈ యొక్క ఈ రోజులలో కంటికి ఇష్టం వచ్చినటువంటి చూస్తూ ఉంటారు. అది ఏమిటి అని అంటే ఈ నేత్రానికి కలిగినటువంటి ఆశ. Let's say somebody is addicted to alcohol and is tempted by alcohol. That is the lust of the flesh. సో ఒకవేళ మనము చూడగలిగితే లోకంలో చాలా మంది ఈ యొక్క ఏంటి అని అంటే ఈ సారాయి, చాలా మంది మద్యానికి మరి బానిస అయిపోతూ ఉంటారు. ఒక్కసారి తాగి చూద్దాం, ఒక్కసారి తాగితే మరి ఎలా ఉంటుంది అది అని చెప్పి అలా ఉంటారు. అలాంటి వారికి ఏంటి అని అంటే అపవాది చూపించేది ఏంటంటే శరీర ఆశకు లోబడిపోయేవాడు ఈ యొక్క అపవాదికి లోనైపోయాడు అన్నది మనం గ్రహించగలం. Satan still uses these tools today. సో ఇప్పటికీ కూడా అపవాది సేమ్ ఇదే పరికరాలనే ఉపయోగిస్తుంది, ఇదే పనిమిట్లోనే ఉపయోగిస్తుంది. చాలా మందిని తనకు బానిసలుగా చేస్తూ ఉంది. Satan can also use discouragement. సో అపవాది ఇంకోటి కూడా చేస్తుందండి. ఏంటి అని అంటే మనలను ఈ యొక్క వ్యసనాలకు బానిసగా చేస్తుంది, మనలను ఈ యొక్క బాధలకు అంటే గురి చేస్తుంది. Satan took everything from Job, even his wife cursed him. He could have been discouraged. సో ఏంటి అని అంటే యోబు గారి యొక్క జీవిత చరిత్రలో మనం చూడగలిగితే ఈ యొక్క అపవాది ఇదే సేమ్ టూల్స్ ను ఉపయోగించి ఆ యొక్క యోబు గారి జీవితంలో ఉన్నటువంటివన్నింటిని తీసివేసి ఆఖరికి భార్యతో కూడా చీవాట్లు పెట్టుకునేటువంటి దశలోనికి మరి యోబు గారు వెళ్ళిపోయారు. ఇలాంటివి ఉపయోగించింది. Satan can use doubt. సో ఈ యొక్క అపవాది సాతాను ఇంకోటి ఉపయోగిస్తుంది ఏంటో తెలుసా? మనుష్యులలో సందేహాలు, మనుష్యులలో లేనిపోని ఉన్నటువంటి ఈ యొక్క డౌట్లన్నింటినీ మనుషులకు క్రియేట్ చేస్తుంది. అది
ఉపయోగించి మనలను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. We can doubt our salvation. We can doubt that God loves us. Satan loves to make us doubt. ఇంకోటి ఏంటో తెలుసా? ఇంకోటి ఏంటి అని అంటే కొన్నిసార్లు మనము నిజముగా మరి చనిపోతే పరలోకానికి వెళ్తామా, నిజంగా మనం చస్తే పరలోకానికి వెళతామా అనేటువంటి విశ్వాసం నీలో ఉందా అని ఇలాంటి రకమైనటువంటి సందేహాలతో నింపి ఇక ఎందుకులే, ఎక్కడుంది పరలోకం, ఏముంది పరలోకం, చక్కగా ఈ లోకంలో బ్రతికేసి చక్కగా మరి బానిసైపోయి బ్రతికి ఇక దేవునికి దూరం అయిపో అనేటువంటి సందేహాలు కూడా, ఇలాంటి సందేహాలు కూడా దేవుడు కలగ చేసినటువంటి తన కృపతో దయచేసినటువంటి ఉచితముగా తన కృపతో మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను కూడా సందేహాస్పదముగా చేస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తు మనం ప్రేమిస్తున్నామా, అసలు ఏంటి మా జీవితం, రకరకాలుగా చిచ్చులు పెట్టి మనలను బానిసలుగా చేసేటువంటి ప్రక్రియలోనికి అది మనలను తీసుకొని వెళ్తూ ఉంది. Yes. Even Satan in the garden told Eve, did God really say you'll die if you eat the fruit? సో అదే విధంగా ఆ యొక్క ఏదేను తోటలో మనం చూడగలిగితేనండి ఆ అపవాది మాట్లాడుతూ ఉంది. తన తంత్రములు దాని యొక్క పనిముట్లతో ఉపయోగిస్తూ మొదటగా అవ్వ ఆదాములను పడవేసింది కదా. సో ఇక అవ్వగారితో మాట్లాడుతుంది, ఇదిగో నిజంగా ఈ యొక్క పండును తింటే, నిజముగా ఈ యొక్క పండును తింటే దేవుడు నిజంగా చస్తానని అన్నాడా? చూడు, సందేహాన్ని ఇలా నింపుతూ ఉంది అపవాది. He can produce doubt in our minds and cause us to fail. ఈయన అపవాది అనేటువంటి ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో, దురాత్మ, ఇది మనుషుల హృదయాలలో కూడా ఈరోజు మనుషులలో ఎన్నో సందేహాలను పుట్టిస్తూ ఉంటది. వారి యొక్క హృదయాలలోను, వారి మనస్సులలోను సందేహాలు, వారి కుటుంబాలలోని సందేహాలు, వారి జీవితాలను రోడ్డునకు ఇచ్చేస్తుంది. అనగా దేవునికి దూరముగా ఇచ్చేటువంటి ప్రయత్నము చేస్తూ ఉంది. ఎంతో మందిని అలా చేసేసింది కూడా. Satan can also use deception. జ్ఞాపకం తీసుకోవాలి, అపవాది మనుష్యులను మోసము చేస్తుంది, మనుష్యులను దగా చేస్తుంది, మనుష్యులను రకరకాల వ్యసనాలకు బానిస చేసి మోసము చేసి అది అబద్ధాలు మాట్లాడుతూ ఉంటుంది. అందుకని దేవుడు అన్నాడు, అబద్ధానికి జనకుడైనటువంటి వాడు అపవాది అని అన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. So how can we overcome the devil? సో మనం ఇప్పటి వరకు ఈ యొక్క అపవాది యొక్క పనిముట్లను చూసాం. అది ఎలా అది పాడు చేస్తుందో, ఏ విధంగా మనుషులను దూరం చేయడానికి ప్రయత్నిస్తుందో చూసాము. ఇక మనము వాటిని ఎలా అధిగమించాలో, వాటిని ఎలా అతిక్రమించాలో, సాతానును ఎలా అనగద్రొక్కాలన్నది మనం తెలుసుకుందాం. 4:27 says, 27వ వచనంలో దేవుని వాక్యము ఇలా ఉంది. సో అపవాదికి చోటివ్వకుడి, దానికి చోటిచ్చారా? ఇదిగో అపవాదికి చోటివ్వకుడి, దొంగలివాడు ఇక మీదట దొంగలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయటకు కష్టపడవలను. అంటే మంచి పని చేయటకు కష్టపడవలను అని చెబుతూ ఉన్నాడు దేవుడు. అయితే దాని ముందు భాగంలో అపవాదికి చోటు ఇవ్వద్దండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. Pastor, can you go to James 4:7 and read? Yes, Pastor. సో యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే దేవుడు మనకు ఈ యొక్క వచనాన్ని ఈ మాట ద్వారా సెలవిస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. సో కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అపవాది అనగా సాతాను అనే ఫుట్ నోట్ లో ఉంటుంది. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. yes pastor. So we need to be obedient to God, resist the devil, and he can flee from you. సో మనము దేవునికి విధేయులుగా ఉంటే, దేవుని యొక్క మాట వింటే, దేవునికి లోబడి ఉంటే
మనము అప్పుడు ఈ యొక్క అపవాదిని ఎదిరించగలిగేటువంటి శక్తి మనలోనికి దేవుడిస్తాడు. సో ఈ అపవాదిని ఎదిరించగలిగే శక్తితో అపవాదిని మనము పారిపోయేటట్టు చేయవచ్చును. Each time Satan tempted Jesus, Jesus fought back with scripture. సో ప్రతిసారి మనం యేసుక్రీస్తు జీవితంలో చూడగలిగితే ప్రతిసారి ఈ యొక్క అపవాది యేసుక్రీస్తును మరి సందేహాలతోనూ యేసుక్రీస్తుని ఏదో ఒక రకంగా మరి కన్ఫ్యూజన్ చేయాలి అనేటువంటి దశలో రకరకాల ఆశలు చూపించింది. అయితే యేసుక్రీస్తు ప్రతిసారి అపవాది వచ్చి అడిగిన ప్రతిదానికి సమాధానము లేఖనాలలో వెళ్ళాడు, లేఖనాలను పరిశీలించాడు, అనగా లేఖనాల ద్వారానే సమాధానము అపవాదికి చెప్పడం జరిగింది. Our best defense against the devil is the word of God. సో ఏమిటి అనంటే ఈ అపవాదికి నిజమైనటువంటి ఈ యొక్క కాపుదల ఏమిటి, నిజంగా అపవాది నుండి మనం తప్పించుకోవాలి అంటే ఏంటి అంటే, దాన్ని మనల నుండి పారగొట్టాలి అంటే ఏం చేయాలి అని అంటే, మనము దేవుని యొక్క మాటలతోనే, అనగా బైబిల్లో ఉన్న ఈ దేవుని వచనాలతోనే మనము దానిని వెళ్ళగొట్టవచ్చును. If we never read our Bible, it's going to be hard to defend ourselves against the devil. సో మనము ఎప్పుడైతే బైబిల్ను చదువుతామో కొన్నిసార్లు మనం చాలా కష్టపడుతూ ఉంటాము అపవాదితో పోరాడటానికి. If we don't obey the Bible, we have no defense against the devil. ఎప్పుడైతే చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటారు కానీ అపవాదిని మాత్రం ఎదిరించరు. చెప్పుటకు మాత్రం చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటారు కానీ దేవుని మాటకు విధేయతగా ఉండరు. ఎవరైతే దేవుని మాటకు విధేయతగా ఉంటారో, ఎవరైతే దేవుని మాటకు లోబడి ఉంటారో, అలాంటి వారు అపవాది యొక్క తంత్రములను ఎదిరించగలిగే శక్తి కలిగినటువంటి వారు. Knowing the Bible, knowing what it says and obeying it is the best defense. మనము కాపాడుకోవాలి అపవాది నుండి అనంటే ఏంటో తెలుసా? ఖచ్చితమైనటువంటిది బైబిల్ తెలుసుకోవాలి, దేవుని యొక్క మాటలను పాటించాలి. బైబిల్ తెలుసుకోవాలి, పాటించాలి. అలా పాటించగలిగితేనే అపవాదిని మనము ఎదిరించుటకు, దాని నుండి మనము రక్షించుకొనుటకు ఉపయోగపడుతుంది దేవుని వాక్యము. You and I are not strong enough to fight against the devil by ourselves. సో నీవు నేను కూడా ఈరోజు వాక్యం ఇచ్చిన మనము కూడా ఎవరిని కూడా మనంతటకు మనమే మనలో ఉన్నటువంటి ఈ యొక్క శరీరముతో మనకు మనమే ఈ యొక్క అపవాదిని పోరాడటానికి శక్తి లేని వారముగా ఉన్నాము. We need from the word of God every day. సో మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును ప్రతినిత్యము చదువుతూ ధ్యానిస్తూ అర్థం చేసుకుంటూ ఉంటామో, we can also fight against Satan because Jesus won the victory when he rose again. సో మనము దేవుని యొక్క మాటలను చదువుతూ దేవుని యొక్క మాటలను విధేయతగా ఉంటామో అప్పుడు మనము అపవాదిని గురించి తెలుసుకుంటాము, అపవాది యొక్క తంత్రములను గురించి తెలుసుకుంటాము. అలా అపవాది తంత్రములను తెలుసుకున్న తరువాత మనం అపవాదిని ఓడించగలుగుతాం. సో దేవుని మాటలు లేకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో లేకుండా మనము అపవాదిని ఓడించడం. ఎందుకనగా మనము పాపముల చేతను అపరాధముల చేతను లోకములో చచ్చిన వారమై ఉన్నాము. అలా మనము ఈ రోజు అపవాదిని ఎదిరించగలము అంటే దేవుని యొక్క వాక్యపు శక్తితోనే ఎదిరించగలము. The Bible says that when the day that we got saved, we overcame the devil. ఎప్పుడైతే దేవుని యొక్క రక్షణను మనము పొందుతామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయముతోను నీ నోటితోను ఒప్పుకుంటావో, నీవు ఎప్పుడైతే ఆయన రక్షణను పొందుతావో, ఎప్పుడైతే నీవు దేవుని కుమారుడుగాను దేవునికి విధేయతగాను ఉంటావో, అప్పుడే నీవు అపవాదిని ఎదిరించగలిగినటువంటి శక్తివంతుడవు. 1 John 4:4 says, "Greater is he that is in you than he that is in the world." So, Gospel of John, right? So, Yohan Suvarta, 1 John 4:4. I'm sorry. Okay. సో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు,
మీలో ఉన్నవారు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. Jesus in us is greater than the devil. మనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క అపవాది కంటే గొప్పవాడు. Satan does want to destroy our lives. అపవాది మన జీవితాలను పాడు చేయుటకు నిరంతరము చూస్తూ ఉంటాడు. He does have tools he uses. వాని దగ్గర కొన్ని పనిముట్లు ఉన్నాయి, వాని దగ్గర కొన్ని సాధనములు ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఏ విధంగానైనా దేవుని పిల్లలుగా, ఎవరైతే దేవుని వాక్యమును చదువుతూ, ఎవరైతే దేవునికి విధేయతగా ఉన్నారో, ఎవరైతే దేవుని రక్షణ పొంది ఉన్నారో వారిని ఎలా దేవునికి దూరం చేయాలని ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. We can have victory when we resist the devil and because Jesus has defeated the devil. సో ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనము అపవాదిని ఎదిరించగలమో, ఎందుకు ఎదిరించగలమో తెలుసా? మనలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనలో ఉన్నారు కనుక మనము అపవాది తంత్రములను తొక్కివేయగలము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ అపవాదిని జయించాడు. ఈ అపవాదిని జయించాడు గనక, జయించినటువంటి ఆయన మనలో ఉన్నాడు గనక మనము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తత్వాన్ని పుణుకుపుచ్చుకొని అపవాదిని ఎదిరించగలము. Jesus won the victory when he rose again, and you won the victory when you got saved. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి చనిపోయాడు. చనిపోయి మరణపు ముళ్ళును విరిచాడు, తిరిగి లేచాడు. ఎప్పుడైతే మనము ఈ యొక్క పాపములో చచ్చిపోయామో, యేసుక్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలోనికి తీసుకున్నామో, మనము కూడా దేవుని యొక్క పరిశుద్ధతలోనికి తిరిగి లేస్తాం. Because Jesus is in us, we can have victory over the devil. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభుల వారు విజయాన్ని చేశాడు గనక జయమును మనకు అందిస్తూ ఉన్నాడు. You're no longer a child of the devil, you belong to God. ఎవరైతే అపవాదికి దగ్గరగా ఉన్నారో, ఎవరైతే అపవాది ఈ యొక్క పనిముట్లకు బలి అయిపోయారు, ఎవరైతే అపవాది ఈ యొక్క శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపుడంబము, మనుషులకు సందేహాలు, లోకములో ఉన్నటువంటి ఈ శరీరానికి కలిగినటువంటి యొక్క మద్యములోను, సారాలోను, ఇలాంటి లోకపరమైనటువంటి వాటిలో ఇరుక్కొని ఉన్నారో, అలాంటి వాటినన్నింటిని అధిగమించాలి అంటే ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయములోనికి ఆహ్వానించడమే. Because we have Jesus in us, and by using the word of God, we can have victory over the devil. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలోనికి స్వీకరిస్తామో, యేసుక్రీస్తు ద్వారా అపవాదిని ఎదిరించి మనము నూతన విజయమును మనము పొందుతాం. Satan is not more powerful than God. అపవాది దేవుని కంటే శక్తివంతమైనది ఏమీ కాదు. మీరు భయపడవలసినటువంటి అవసరత లేనే లేదు. In Revelation 20:10, we see some good news about the devil. Revelations 20:10, right? Revelation 20:10, yes sir. Yes sir. So ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనములో మనము చూస్తూ ఉన్నాము. సో వారిని మోసపరిచి అపవాది అగ్నిగంధకములుగా గల గుండకములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబళ్ళు బాధింపబడుదురు. Yes, Pastor. One day Satan will be cast into hell. సో ఒకరోజు ఈ యొక్క అపవాది నరకములోనికి త్రోసివేయబడతాడు. That is the future of the devil. సో ఈ యొక్క అపవాది భవిష్యత్తు ఏమిటి అని అంటే, అపవాది నరకములోనికి పడిద్రేయబడతాడని లేఖనము సెలవిస్తూ ఉంది. We already have victory over the devil, and the devil knows his days are short. మనకు ముందుగానే తెలుసు, మనకు ఆల్రెడీ తెలుసు మనము
ఈ యొక్క అపవాదిని ఓడించగలము అని. గనుక మనము దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో అపవాదిని ఓడించి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు విజయాన్ని ఇచ్చారు. సో అలా మనము నూతన విజయాన్ని పొందుకోవాలి. Remember that Satan is out to destroy us. He is not our friend. ఒక్కటి గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు సాతాను, అపవాది, ఈ యొక్క చీకటి శక్తి అనేది మనకు స్నేహితుడు కాదు, మనకు స్నేహితురాలు కాదు. ఎప్పుడు కూడా మనకు అలా వచ్చి మనలను నాశనము చేయాలనేటువంటి కోరికతోనే వాడు ఉంటాడు. ప్రారంభంలో బాగు కనబడతాడు, కానీ మంచిగా కనబడి వాడు మనలను నాశనము చేయాలనుకుని నాశనము చేస్తాడు. దాన్ని మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి సందర్భంలో లేఖనముల ద్వారా, క్రీస్తు ద్వారా దాన్ని మనము జయించాలి. Remember that the tools he uses to destroy us is the lust of the flesh, the lust of the eyes, and the pride of life. సో జ్ఞాపకం చేసుకోండి, ఆ యొక్క అపవాది యొక్క తంత్రములు, దాని యొక్క పనిముట్లు, అది ఎలాంటి ఆలోచనలతో వస్తుందనంటే శరీరానికి కలిగేటువంటి ఆశతో వస్తుంది. శరీరానికి రకరకాల ఆశలు పుట్టేస్తూ ఉంది. ఈరోజు ఈ రంగుల ప్రపంచాల్లో శరీరానికి భయంకరమైనటువంటి ఆశలు పుట్టించి పడద్రోయి వేయాలి అనుకుంటుంది. అదేవిధంగా కంటితో చూసినటువంటి ఈ ప్రపంచంలో కంటితో నుండే దాన్ని అపవాది మనలను దేవుని నుండి దూరం చేయాలని అలా మనలో గర్వాన్ని చేకూర్చి గర్వాంతులుగా చేస్తుంది. He also uses doubt, discouragement, and deception. చెప్పబడినటువంటి విధముగానే ఈ యొక్క అపవాది మనుష్యులలో సందేహాలు, భయంకరమైనటువంటి సందేహాలతో జీవితాలను పాడు చేస్తుంది, కుటుంబాలను పాడు చేస్తుంది, అందరిని పాడు చేసి అది నాశనము చేయాలనే అది కోరుకుంటూ ఉంది. But remember, we're no longer a child of the devil, so we can have victory. సో ఒకటి మీరు మాత్రం జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని ద్వారా, మనము క్రీస్తును మన జీవితంలోనికి అంగీకరించడం ద్వారా మనము అపవాదిని ఎదిరించగలము. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క సాతాను యొక్క భవిష్యత్తు ఏమిటి అనంటే అది అగ్నిగంధకములో త్రోసివేయబడుతుంది. మనకు మాత్రం విజయాన్ని మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు సమకూర్చి పెట్టాడు. విజయము క్రీస్తు ద్వారే మనదే. Our weapon is the sword of the Spirit, the Word of God, and Jesus living inside of us. సో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క వాక్యము ద్వారా, ఆయన రెండంచులు గల ఖడ్గము ద్వారా మన హృదయములోనికి వెళ్ళి మన హృదయాలను కడిగి వేసి మనలను ఈ యొక్క నూతనత్వంలోనికి నడిపించడానికి సహాయము చేస్తుంది. Remember that Satan has a terrible future ahead, and he will end up going to hell. అదే విధంగా మరొకసారి జ్ఞాపకం తీసుకోవాలి, వాడు మన స్నేహితుడు మాత్రం కాదు, వాడికి భవిష్యత్తు ఏముందో తెలుసా? వాడి భవిష్యత్తు ఏంటంటే భయంకరమైనటువంటి నిత్యము రాత్రిళ్ళు పగళ్ళు అగ్ని గంధకములో కాలేటువంటి ఆ యొక్క నరకములోనికి వాడు పడద్రోయబడతాడు. వాడు మన స్నేహితుడు మాత్రము కాదు, మనము దేవుని పిల్లలుగా పిలువబడేటువంటి మనలను వాడు ఏదో ఒక రకంగా దేవునికి దూరం చేయాలనేటువంటి ఈ యొక్క గర్వముతో, ఇలాంటి ఆలోచనలతో వాడు మన దగ్గరికి వస్తూ ఉంటాడు. If you're not saved, then you have the same future as the devil. But if you are saved, you've already overcome him. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నీవు దేవునిని అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ సొంత రక్షకుడిగా నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి నీవు ఆహ్వానించినట్లయితే నీవు రక్షణ పొందుతావు. నీవు అలా రక్షణ పొందితేనే నీవు పరలోకానికి, దేవుని దగ్గరికి వెళతావు. అదే విధంగా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు నేను డైలీ బైబిల్ చదువుతానని చెప్పేసి దేవుని మాటలు విధేయత లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ, సమాధి, పునరుత్థానములను గూర్చి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క విజయమును గూర్చి, నేను పాపిని అని నీవు ఒప్పుకొని ఆయనలో యేసుక్రీస్తు ప్రభుల వారిలో మన పాపములన్నీ కడిగి వేసుకొని మనల్ని యేసుక్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు మనము రక్షింపబడుతాం. అలా రక్షింపబడిన వారు పరలోకానికి వెళ్తారు. ఒకవేళ
యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇప్పటికీ నమ్మకుండా అపవాది తంత్రముల చేత, దాని యొక్క సాధకముల చేత, దాని యొక్క సాధనముల చేత మోసపడిపోతే దానికి ఉండేటువంటి భవిష్యత్తు నీకు కూడా ఉంటుందని మాత్రము గుర్తుపెట్టుకో. Remember that Satan is out to destroy us. He is our enemy, not people, but we can have the victory through Jesus. సో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు విజయము ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు పరలోకము ఉంది. నిత్యము దేవుని చెంతలో ఉంటాం. అపవాది మాత్రం అది చాలా చాలా ప్రమాదకరమైనది. Thank you, Pastor. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో కృతజ్ఞతలోని తెలియచేశారు. సో ఈ సందర్భంలో మరి ఇప్పటి వరకు దేవుని యొక్క మాటలు మనం విన్నాం. జస్ట్ క్లుప్తంగా ఒక 1 minute or 2 minutes. Pastor, I'm gonna summarize your complete message to our people right now. So please stay on, right? Okay. So, all right. So, మరి ఆయా దేశాలలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరులందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు యుఎస్ఏ మిషనరీ, అమెరికన్ మిషనరీ రాబర్ట్ సిపాక్ గారు మరి దేవుని యొక్క సందేశాన్ని అందించారు. అదేంటి అని అంటే అపవాది తంత్రములను గురించి మనకు జ్ఞాపకం చేశారు. సో అపవాది తంత్రములు ముఖ్యంగా మనము బైబిల్లో చూడగలిగితే మనకు రెఫరెన్స్లను కూడా అందించారు. సో ఎఫెసీలకు రాసిన పత్రికలోను 4వ అధ్యాయం 27వ వచనంలో ఇలా చాలా రకాల రెఫరెన్స్లు మరి నోట్ చేసుకున్న వాళ్ళందరూ నోట్ చేసుకున్నారు. అయితే జస్ట్ సమ్మరీ ఈజ్ దిస్. ఏంటి అని అంటే అపవాది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనేటువంటి ఈ యొక్క సాధనముల చేత, ఈ యొక్క పనిముట్ల చేత మనుష్యులను మోసం చేస్తాడు. సో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది శరీరానికి కలిగేటువంటి ఆశ కలిగినప్పుడు ఆ టైంలోనే అపవాది వచ్చింది మోసం చేస్తుంది. దానికి ఏ టైమింగ్ కూడా చాలా బాగా తెలుసు. అదేవిధంగా కంటికి కలిగేటువంటి నేత్రములతో మోసం చేస్తుంది. గర్వము మనుషుల్లో పుట్టిస్తుంది. నేను ఎక్కువ చదువుకున్నాను, నేను ఎక్కువగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేశాను, పెద్ద గొప్ప చదువులు చదువుకున్నాను, నేను ధనవంతుడిని అనేటువంటి గర్వాన్ని కూడా మనుషులలో పుట్టిస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. దీనిని అంతటినీ ఎదిరించాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈరోజే మనం మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు, మన మనస్సులో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు మనము అపవాదిని ఎదిరించగలిగినటువంటి శక్తి గలవారము. అదేవిధంగా అపవాది తన తంత్రములతో భవిష్యత్తును కూడా తెలియజేశాడు. అపవాది తన భవిష్యత్తు ఏంటట, అగ్నిగంధకము, రాత్రింబొగులు కాలేటువంటి మహాభయంకరమైనటువంటి నరకములో దానిని పడవేస్తాడు అని వాక్యము ద్వారా తెలుసుకున్నా. ఎవరైతే దేవుని వాక్కులను విని తమ జీవితాలను భద్రం చేసుకొని క్రీస్తులోనికి వస్తారో వారికి రక్షణ కలుగుతుంది. నిత్యము దేవుని దగ్గర జీవించేటువంటి ఈ యొక్క మంచి అద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశం దొరుకుతుంది అని చెప్పారు. కనుక ఈ యొక్క సందేశాన్ని చక్కగా బిబ్లికల్ రెఫరెన్స్ తో చెప్పినటువంటి పాస్టర్ రాబర్ట్ సిపాక్ గారికి వందనములు తెలియజేస్తూ ఉన్నారు.